పిల్లలు చదువుకోవాలని తెచ్చిన వెటర్నరీ కాలేజీని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా కొడంగల్కు ఎత్తుకుపోయిన మన పిల్లల నోటికాడ బుక్క లాక్కున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ వార్డు కార్యాలయాన్ని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేట అభివృద్ధిని చూసి ఓర్వలేక కక్షగట్టి ఇక్కడ జరుగుతున్న శిల్పారామం, రంగనాయక సాగర్ లాంటి అభివృద్ధి పనులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సగంలోనే ఆపేసిందని అన్నారు. నెలకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన 31 నెలలుగా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కో అవ్వాతాతకు బీడీ కార్మికులకు ఏకంగా 62,000 రూపాయలు బాకీ పడ్డారని పేర్కొన్నారు. ఈరోజు వార్డ్ ఆఫీస్ ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా తమ్ముడు రమేష్ బాగా కష్టపడతా ఉన్నాడు. ప్రతి గణేష్ పండుగ కానీ అదేవిధంగా అమ్మవారి విగ్రహం పెట్టడానికైనా అది ఏ పండగ అయినా హిందువులదైనా ముస్లింలదైనా ముందుండి పనిచేసి ప్రజల కష్ట సుఖాల్లో అందుబాటులో ఉంటాడు మా కంతుల రమేష్. నేనే ఒక 10 ఏళ్లకెళ్ళి ప్రతి సంవత్సరం ఎప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టినా ఎప్పుడు గణేష్ విగ్రహం పెట్టినా నన్ను దోలుకొస్తుంటాడు. బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తూ ఉంటాడు. రంజాన్ పండుగ వస్తే కూడా మైనార్టీ సోదరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు. ఇట్లా మనం చక్కటి పనులు చేస్తూ ప్రజల మన్నల్ని పొందుతూ ఒక మంచి నాయకుడిగా మంచి కార్యకర్తగా కంతుల రమేష్ పనిచేయడం చాలా సంతోషం. ఇవాళ మా అక్క చెల్లెళ్ళు అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే మంచినీళ్ళకి ఎంతో బాధపడేది. నీళ్ళు నల్ల కోసం వారం రోజులకు ఒకసారి నల్ల వచ్చేది, 5 రోజులకు ఒకసారి నల్ల వచ్చేది. ఆనాడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినాం. ఇప్పుడు సిద్దిపేటకు మంచినీళ్ళు ఏడికేళ్ళు వస్తున్నాయి. మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేటకు నీళ్ళు వస్తున్నాయి. కాళేశ్వరం నీళ్లు తాగుతుంది ఇవాళ మన సిద్దిపేట. ప్రతిరోజు కాళేశ్వరం నీళ్ళే తాగుతుంది. మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు ఇస్తుంది, మన సిద్దిపేటకు కూడా మంచినీళ్ళు ఇస్తుంది. ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు ఇవ్వడానికి 8,000 కోట్ల రూపాయలతోని ప్రభుత్వం లైన్లు వేస్తూ ఉంది. మన సిద్దిపేట ప్రజలైతే కొన్ని సంవత్సరాల నుంచి మల్లన్న సాగర్ నీళ్లు తాగుతా ఉన్నాం. ఎప్పుడైతే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేటకు వచ్చినాయో రోజు నల్లా వస్తుంది, మంచినీళ్ళకు బాధ లేదు. ఒకప్పుడు సిద్దిపేటలో మంచినీళ్ళు అంటే సైకిల్కు అటొక బకెట్ ఇటొక బకెట్, బిందెలు పట్టుకొని మోసుడు, ట్యాంకర్లు వెనుక పోయి నీళ్లు పట్టుకునుడు, పెద్ద గోస ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మన కాళేశ్వరం నీళ్లతో సిద్దిపేటకు మంచినీళ్ళు తెచ్చుకొని ఏ మారుమూల ప్రాంతంలో కూడా సిద్దిపేటలో ఇంటింటికి మంచినీళ్ళు తాగిపించుకుంటా ఉన్నాం. కావలసిన ట్యాంకులు కట్టినాం, పైప్ లైన్లు వేసినాం, ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. సిద్దిపేట అంటేనే సందులు పందులు యాదుకుందా, అయితే సందులు లేకంటే పందులు. ఇవాళ సందులు పందులు రెండు మాయం చేసినాం. పందులు లేకుండా చేసుకున్నాం. సందుల్లో అటొక్క మోరి ఇటొక్క మోరి ఉన్న బుడ్డ సందికి ఇప్పుడు ఆ మోరీలన్నీ తీసేసి మంచిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. మోరీలలో ఏమైనా చెత్త ఉన్నదా? ఇప్పుడు మోరీలన్నీ ఎండుకపోయినాయి. ఒకప్పుడు ఏముంటుండే, ఆ మోరీలలో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసి వేసిపోదురు, అటింత ఇటింత. ఆ కుప్పలు 10 రోజులు ఎండదాకా లావట్టరు. ఆ చుట్టూ ఇది పందులు, ఆ చెత్త కుప్పలు, చెత్త కుండీలు లేవు, చెత్త కుప్పలు లేవు, పందులు లేవు, మోరీల వాసన లేకుండా చేసినాం. అంటే పెద్ద పెద్ద పట్టణాల్లో లేనటువంటి పని ఇవాళ సిద్దిపేటలో చేసి పెట్టినాం. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అయిన తర్వాత మోరీలలో మురికి వాసన లేదు.